రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక చర్య రెండు నల్ల బిల్లులు తీసుకొచ్చి సిఆర్డీఏ రద్దు, అదేవిధంగా వికేంద్రీకరణ బిల్లు కింద 3 రాజధానులు, ఈ రెండు నల్ల బిల్లులు గవర్నర్ గారు సంతకం పెట్టడం, గెజెట్ నోటిఫికేషన్ చేయటం, హడావుడిగా ఇప్పుడు విశాఖపట్నం తరలిల్లే కార్యక్రమం ఆగస్టు 15 కల్లా విశాఖపట్నం ముఖ్యమంత్రి కార్యాలయానికి తరలిల్లాలని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు, ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు. సిఆర్డీఏ బిల్లు శాసనసభలో ఆమోదం పొందేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం, 13 జిల్లాలతో చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, సమర్థిస్తున్నాం అని చెప్పి ఆయనకి సన్నాయి నొక్కుగా ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్గా ఆ రోజు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఈ ప్రాంత శాసనసభ్యుడు కూడా వసంత కృష్ణ ప్రసాద్ ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికాడు. రాజధాని తరలిల్లతో మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ తాడేపల్లిలో రాజప్రసాదం కట్టుకున్నాడు, ఆఫీసులు కట్టారు అని ప్రజలను నమ్మించి గొంతుకొచ్చారు. ఇవాళ అమరావతి మహిళా రైతులు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకోవడానికి నేను ఆ రోజు చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రాజధాని ఉంచదు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి, అన్ని పనులు కూడా పక్కన పడతాయంటే మసిగూసి మారేడికాయ చేసి ఇవాళ ఈ ప్రాంత శాసనసభ్యుడు ఆ రోజు చాలా స్పష్టంగా రాజీనామా చేస్తానని మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాట శిరోధార్యం అని చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట శిరోధార్యం అన్నప్పుడు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఎందుకు పలికారు? మీ అసమర్థత చేతకంతనం కాదా? మీరు అసమర్థులు అవ్వబట్టే కదా ఇబ్రహీంపట్నంలో ఎల్ఎన్టీ కట్టే బ్రిడ్జ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు అసమర్థులు కాబట్టి ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేశాడు. అట్లాగే దామనూరు దగ్గర, వైకుంఠపురం దగ్గర ప్రకాశం బ్యారేజీ కన్నా 10 టీఎంసీలు బ్యారేజీ శంకుస్థాపన చేస్తే పనులు జరుగుతూ ఉంటే ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీ అసమర్థత కదా? మీ అసమర్థత చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల. ఇవాళ నేను అడిగేది ఇబ్రహీంపట్నం, జీకొండూరు, విజయవాడ రూరల్, మైలవరం, రెడ్డిగూడెం 5 మండలాల్లో ఎన్ని వందల కోట్లు పెట్టి భూములు కొన్నారు? ఎన్ని వందల ఎకరాలు కొన్నారు? ఇళ్ల మేరు కింద ఉపాధి హామీ నిధులు కానీ, పంచాయతీరాజ్ నిధుల కింద మైలవరంలో పోరగొట్టకి ఎన్ని కోట్లు ఎస్టిమేట్ చేశారు? ఎన్ని కోట్లు కట్టారు? ఎన్ని కోట్లు ఇచ్చారు? వాళ్ళ షాబాద్ చక్కంపూడి కొండలన్నీ కూడా పంది కొక్కుల్లాగా మీ వసంత కృష్ణప్రసాద్, మీ బావమతి పోసాని కోటేశ్వరరావు ఎవరెత్తున్నావు? ఇతనికేం పని ఇక్కడ? ఈ పోసాని కోటేశ్వరరావు షాబాద్ చక్కంపూడి కొండల్లో
కొండ కొట్టుకెళ్తా ఉంటే ఏమాత్రం కూడా ఎక్కడా కూడా అనుమతులు లేకుండా ఎన్ని కోట్ల రూపాయల గ్రామాలు తరలించారు. అదేవిధంగా పోలవరం రైట్ కెనాల్ ఆ కొండంతా కూడా కొట్టి పట్టిసీమ గోదావరి నీళ్ళు తీసుకొచ్చాం. నువ్వేం చేస్తావు? ఈ 14 నెలల్లో మేము తవ్విపోసిన పోలవరం మట్టిని పందికొక్కుల్లాగా మీ బామతి నీ అనుచరులు దోచుకెళ్తే ఎందుకు మీడియా వాళ్ళకి సమాధానం చెప్పట్లా? నేను మీడియా ద్వారా ప్రజలకు సమాధానం చెప్పని అడుగుతున్నా. పోలవరం తాడేపల్లి ఆ ప్రాంతంలో పోలవరం కాలువల మీద ఉన్న గ్రావెల్ ఎన్ని వందల లారీలు, ఎన్ని వేల లారీలు విజయవాడ తీసుకెళ్ళి అమ్ముతున్నారు. షాబాద్ చక్కంపూడి కొండలో ఎన్ని వేల లారీలు తరలించుకెళ్ళారు. నువ్వు సత్యహరిశ్చంద్రుడివే అయితే, నువ్వు ఆగర్భ శ్రీమంతుడివే అయితే మీడియా సమాచారం ఇగో ఇన్ని వందల ఎకరాలు ఇన్ని కోట్లు కొన్నాం, పోరగొట్టలో ఇంత ఎస్టిమేట్ వేసాం, లేదు షాబాద్ చక్కంపూడి దగ్గర ఇంత అనుమతులు ఇచ్చారు, ఎంత కొండ కొట్టాం, పోలవరం గట్టు మీద ఎన్ని వేల లారీలు ఎత్తుకెళ్ళారా, ఎన్ని ఇవ్వు కాగితాలు ఇవ్వు. అధికారం నీ చేతుల్లోనే ఉంది కదా. దగ్గర 14,000 ప్లాట్లు ఇచ్చానని చెప్పాను. ఓకే, తప్పైతే రెవెన్యూ యంత్రాంగం నీ దగ్గరే ఉంది. 13,000, 14,000, 15,000 ఎన్ని రెగ్యులేట్ చేసి ఇచ్చాను ఈ 5 ఏళ్లలో. గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీ దగ్గర అధికార యంత్రాంగం ఉంది. ఏం పట్టాలు ఇవ్వలేదన్నా కదా, ఇచ్చావో లేదో చెప్పు. ఓకే, పోరగొట్టలో 1350 ప్లాట్లు ఇచ్చాం. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాం వాటిని? 2 సెంట్లు ఇచ్చాం, చేతనైతే ఇవి 2 సెంట్లు, కానీ దాన్ని ఇచ్చిన దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తావు? అట్లాగే ముఖ్యమంత్రి గారితో 1600 ఫ్లాట్లు ఇచ్చామని అబద్ధం చెప్పించావు. ఇచ్చిన ఫ్లాట్లు ఎవరు? 1590 ఫ్లాట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము ఇచ్చాం. దాంట్లో ఎన్నికలు వచ్చినాయని చెప్పి అడ్డం పడి గొడవ చేసి 100-150 ఫ్లాట్లు ఆపావు. నువ్వు ఇచ్చిన 1600 ఫ్లాట్లు బయట పెట్టమంటే ఎందుకు పారిపోతున్నావు? నువ్వు పెద్ద పనిమంతుడు అయితే, పెద్ద నిజాయితీ పరుడు అయితే సచివాలయాల్లో ఎన్నిసార్లు లిస్టు పెట్టావు, ఎన్నిసార్లు లిస్టు ఎత్తేసావు? ఇబ్రహీంపట్నంలో 2 లిస్టులు పెట్టావా, 3 లిస్టులు పెట్టావా? వాళ్ళు లిస్టులు ఎందుకు ఎత్తేసావు? 1600 ఫ్లాట్లు ఎందుకు బయట పెట్టట్లా? ముఖ్యమంత్రి గారికి అనుకుపోయింది అన్నాడు చెట్లు నాడుతుంటే. మేము ఇచ్చిన ఫ్లాట్లకి మీకు కనువిప్పోయింది. మీ ముఖ్యమంత్రి గారే 1600 ఫ్లాట్లు ఇస్తే బయట పెట్టు. ఏ రోజు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? మునవపాడు దగ్గర 180 ఎకరాలు రైల్వే ట్రాకుల దగ్గర, రోడ్లు లేని దగ్గర, పందికొక్కులాగా 1 కోట్ల రూపాయలు. చూడండి బాగుంది, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ 100 కోట్లు దోపిడీ చేయడానికి? మీకు మైలవరం ఎమ్మెల్యేగా ఈవీఎంల పుణ్యమా అంట 18,000 నోట్లు, గాంధీ తాత కరెన్సీ నోట్లు చించే పంచిందానికి సమాధానం చెప్పంటే 14 నెలలుగా పారిపోతున్నాం. సమాధానం లేదు నీ దగ్గర. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. నీ వసంత కంపెనీ ఆ మిల్లులో పనిచేసే వాళ్ళే డబ్బులు పంచుతూ ఉంటే పోలీసు పట్టుకొని కేసు పెట్టారు, అది కోర్టులో ఉంది. 14 నెలలుగా సమాధానం లేదు నీ దగ్గర. ప్రజల డబ్బు ఈ పొలాల్లో ఇన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి నీకు బహుమతికి ఎవడు అధికారం ఇచ్చారు? ప్రజల సొమ్ము దోచుకోవడానికి కంత్రి ఎమ్మెల్యేగా మైలవరంలో చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, చాలామంది మంత్రులు చేశారు. కానీ ఈ విధంగా సెంటు పట్ట పేదవాడి భూమి కోట్ల రూపాయలు దోచుకున్న కంత్రి ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ చరిత్ర పుటంలో ఉంటాడు.
ఎంత అవినీతి పరుడు, ఎంత అసమర్థుడు. ఎందుకంటే చేతనైతే మేము చేసిన పనులు కన్నా 4 ఎక్కువ పనులు చేయాలి. ఇబ్రహీంపట్నం బ్రిడ్జ్ పోగొట్టావు, దాములూరు బ్యారేజ్ పోగొట్టావు, చింతలపూడి దగ్గర 3,450 కోట్ల పనులు జరిగినాయి తెలుగుదేశం ప్రభుత్వంలో. ఏమైపోయింది ఇవాళ? ఆ ప్రాజెక్ట్ ఏం చేశారు? పోలవరం 70% అయిందంటే ఎగిరెగిరి పడ్డారు. అవినీతి అని అసత్య ప్రచారం చేసి ఓట్లు లబ్ధి పొందారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, పోలవరం పట్టిసీమలో ఎటువంటి అవినీతి జరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలవనరుల శాఖ స్పష్టంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎవరైతే పుల్లారావు అనే వ్యక్తి అడిగితే వాళ్ళకి సమాచారం ఇచ్చారు. మీడియా ద్వారా పత్రికల్లో కూడా వచ్చింది. మీరా మాట్లాడేది? ఎందుకు పారిపోతున్నాం? నేను 24 గంటల టైం ఇచ్చి వాళ్ళ 15 రోజులు అయింది. ఎందుకు పారిపోతున్నాం? ఇదిగో పోరగొట్లో ఇన్ని కోట్లు ఎస్టిమేట్ వేసాం, ఇంత బిల్లులు ఇచ్చాం. మునగపాడులో 180 ఎకరాల 200 ఎకరాల ఇన్ని కోట్లు పెట్టుకున్నాం. వెలగలేరులో బుడమేరు ముంపులో 1000 ట్రిప్పులు గ్రావెల్ వేసాం. ముంపులో వెళ్ళి మీరుంటారా ఎవరుంటారు అక్కడ? అంటే పేదవాడికి ఇచ్చే సెంటు భూమి బుడమేరు ముంపులో ఇస్తావా? ముత్యాలంపాడు ముంపులో ఇస్తావా? మునగపాడు గట్టు దగ్గర ఇస్తావా? పేదవాళ్ళంటే అంత చోలకనా? మీరేమో ఎస్టేట్లేమో తాడేపల్లి రాజప్రసాదం, బెంగళూరు ఎస్టేటు, ఇడుపులపాయ ఎస్టేటు, లోటస్ పాండు, మీకేమో 100 ఎకరాల్లో ఉండాలి. పేదవాడికి ఇచ్చే సెంటు భూమి మునగపాడు రైల్వే ట్రాక్ అవతల గట్టు దగ్గర బుడమేరు ముంపులో, ముత్యాలంపాడు ముంపులో. కాబట్టి వీటన్నిటికీ వసంత కృష్ణప్రసాద్ సమాధానం చెప్పాలి. పారిపోతే, లేకపోతే నా మీద సోషల్ మీడియాలో తిడుతూ మీ పైచాచిక ఆనందాన్ని తీర్చుకోవడానికి ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు. కృష్ణప్రసాద్ ఇవాళ 20 ఏళ్ల క్రితం ఓడిపోయి పారిపోయావు. పారిపోయిన వాడిని క్షమించాను. సబ్ జైల్లో ఉన్నాడు, హత్య కేసులో ఉన్నాడిని కూడా క్షమించి మా నాయకులు బతిమాలితే నిన్ను పార్టీలో తీసుకున్నాను. అది చారిత్రాత్మక తప్పు. ఇలాంటి రాజకీయ వ్యభిచారుల్ని తీసుకోకూడదు పార్టీలోకి. ఇవాళ మా పార్టీ ద్వారా లబ్ధి పొంది మళ్ళీ వెన్నుపోటు పొడిసి ఇవాళ మళ్ళీ 4వ పార్టీలో ఉన్నట్టున్నాం. మొన్న చెప్పాను, చచ్చే వరకు ఈ పార్టీలో ఉంటాను, చచ్చేటప్పుడు తెలుగుదేశం జెండా కప్పుకొని చేస్తాను అని చెప్పాను. నీ బతుకు నువ్వు ఈ పార్టీలో ఉంటావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా అది కాదనుకుంటా, యువజన శ్రామిక రైతు పార్టీ అంట. ఆ పార్టీ పేరు చెప్పుకోలేదు, దౌర్భాగ్య పరిస్థితిగా ఉన్నారు మీరు. ఆ పార్టీలో వచ్చే సంవత్సరం ఉంటావో కూడా గ్యారెంటీ లేదు. అప్పుడే మీ సన్నాసులు పార్టీ మారిపోతామని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎంత దిక్కుమాలిద్దామంటే ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఇతర పార్టీ వాళ్ళని ఫోన్ చేసి నేను పార్టీ మారుతున్నాను, మీరు రండి మా నా పార్టీలో చేరమని అడుగుతున్నాం అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన కార్యక్రమాలు ఉన్నాయా? ఇంతకన్నా చాతగాని కార్యక్రమాలు ఉన్నాయా? ఇంతకన్నా అసమర్థత ఉందా? చెప్పు. ఈ పార్టీలో వస్తాను, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని వస్తానన్న మాట నేను ఒట్టం చూస్తున్నా. అందరం పోయేవాళ్ళమే. ఇవాళ కాకపోతే రేపు వచ్చేవాడు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో చచ్చేవాళ్ళం అందరం. 82లో రామారావు గారు పార్టీ పెట్టిన కార్యకర్తలు. ఇవాళ 4 సార్లు ఈ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, 5 ఏళ్ళు మంత్రిని చేసింది. చచ్చేవారు ఉంటాను,
జెండా కప్పుకొని వస్తా. నీలాంటి రాజకీయ వ్యభిచారంలో నన్ను ప్రశ్నించేవాళ్ళ మంత్రి ఎమ్మెల్యేగా పేదవాడి భూముల్లో కోట్లు పెట్టేస్తావా? నువ్వు ఖర్చు పెట్టిన 100 కోట్లు దోచేసావు. కార్యకర్తలు మాట్లాడుతున్నారు, నీ కార్యకర్తలు, మీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎవరి కాళ్ళు గంటలు కడతావు? ఎవరి కాళ్ళు గంటలు కడతావు? స్థానిక సంస్థలు డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి దోచుకుంటున్నాడంట. సిగ్గుందా ఆ మాట అనడానికి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి పేదవాడి పట్టాలు కొండలో గుట్టలో కొట్టేస్తావా? నువ్వు ఖర్చు పెట్టిన 100 కోట్లు దోచుకోవడానికి పేదవాడి పట్టా భూమి దొరికిందా? పేదవాడి ఇళ్ళ స్థలాలు దొరికినాయా? పేదవాడి ఇళ్ళ మెరక దొరికిందా? తీసుకెళ్ళి మెరకలో భూములు కొంటావా? దానికి 4-5 అడుగులు నీ బామ్మద్ది మెరకలు ఎత్తాడా? ఎవడండి బామ్మద్ది? తాట తీయాలి. ఇటువంటి వాళ్ళు అవినీతి పరులు మైలవరం ప్రజలు తరిమి కొడతారు. వాళ్ళు ఈ కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు, నేను నీ బామ్మద్దిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి 800 ఎకరాలు కొన్నారు? ఎక్కడ కొన్నారు? ఈ మేరులో ఎందుకు కొన్నారు? మళ్ళీ ఆ మేరు తోలటానికి గుంటలో ఎందుకు కొన్నారని పేదవాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ బామ్మద్దిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కొండపల్లిలో ఒక నాయకుడు అయితే చెంప పాల్గొట్టారంట. నీ బామ్మద్ది చెంప పాల్గొట్టే స్థాయికి వచ్చాడు ఆ కార్యకర్తని. తెలీదా? అవన్నీ ప్రజలు అడుగుతున్నారు, కార్యకర్తలు అడుగుతున్నారు. కొండపల్లిలో రెవెన్యూ స్థలంలో, ఎండోమెంట్ స్థలంలో నీ బామ్మద్దే ఎన్ని అడుగులు? 20 అడుగులా, 30 అడుగులా, 40 అడుగులా ఆ మట్టితో గ్రావెల్ తోవే గవర్నమెంట్ లెక్కల్లో చూపించుకొని కోట్ల రూపాయలు కొట్టేస్తున్నాడు. సమాధానం చెప్పు. కొండపల్లిలో ప్రభుత్వ స్థలాల్లో గ్రావెల్ తోవడానికి పర్మిషన్ ఎవరిచ్చాడు? రెవెన్యూ, ఎండోమెంట్, అవి చాలా కోర్టు కేసుల్లో కూడా ఉన్నాయి. నీ ఇష్టారాజ్యంగా పందికొక్కులాగా కొండలో గుట్టలో మొత్తం కొట్టేసి గుంటల్లో పొలాలు కొని మళ్ళీ ఆ మేరు లేపడానికి కోట్ల రూపాయలు ఉపాధి హామీ డబ్బులు, అదేవిధంగా పంచాయతీరాజ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కృష్ణప్రసాద్ మళ్ళీ చెప్తున్నా, దాస్తే దాగే కాదు, 24 గంటల టైం ఇస్తున్నాం. మళ్ళీ మీడియా మిత్రులు చెప్పు, ఏ పొలాలు ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఏ బ్యాంకుల్లో డబ్బు వేశారు, ప్లస్ ఇళ్ల మేరు కింద ఉపాధి హామీలు ఎంత తీసుకొచ్చావు, పంచాయతీరాజులు ఎంత తీసుకొచ్చావు, ఎంత డబ్బులు కట్టారు, మొత్తం ట్రాన్స్పరెంట్గా మీడియా ముందు పెట్టి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కృష్ణానదిలో వాగుల్లో వంకల్లో ఇసుక తెచ్చుకునేవాడు. ఇవాళ పందికొక్కుల్లాగా నదుల నుంచి ఇసుక తీసుకొచ్చి ఒకే కూపరం దాన్నే రోజు 4 సార్లు 5 సార్లు 10 సార్లు తిప్పుతున్నారు. ఎవడు బాగు పెడుతుంది?